మంచు లక్ష్మక్క చెప్తున్నది కానీ ఒంటి మీద బట్టలు మాత్రం అస్సలు ఆగట్లేదంట. సో ఈమె నిజంగా అంటే ఒక మంచి పని కోసం ఒక వీడియో చేసినా కూడా అందరు కామెంట్లు ఏం పెడుతున్నారంటే అసలు ఆ బట్టలు ఏంది, ఆ బట్టలు వేసుకొని వచ్చేసి వీడియో చేయాల్సినంత అవసరం ఏముంది అని చెప్పేసి అయితే మంచు లక్ష్మి అక్కని అయితే క్లాసే వీక్తున్నారు. ఆ కామెంట్లు కనుక మీరు చూస్తే షాక్ అయ్యారు. ఒకసారి చూడండి అవి కూడా. అయితే ఏంటంటే ఇవి ఏమంటున్నది, ఎప్పుడైతే ఆ ఎయిర్పోర్ట్లో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్ ఎప్పుడైతే క్రాష్ అయిందో అప్పుడు అంట ఆమె అక్కడ ఉందంట. సో ఆమె అక్కడ నుంచి అంటే మామూలుగా ముంబైకి హైదరాబాద్కి ఎక్కువగా ఫ్లైట్లు యూజ్ చేస్తూ ఉంటాను, థ్యాంక్ గాడ్ నాకు అలాంటిది అయితే జరగలేదు అని చెప్పేసి చెప్తా ఉంది. ఎవరైతే ఆ కాలేజ్ జేబీ కాలేజ్లో కూలిపోయింది కదా, సో అక్కడ కూడా 25 మంది 30 మంది దగ్గర చనిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ని అలా బాధ చూస్తే కనుక నిజంగా నా కడుపు అదైపోతుంది, తడుకుపోతుంది. ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, మన స్టైల్లో మనం చెప్తున్నాం అంతే. సో అట్లా ఎప్పుడు వస్తూ ఉంది. సో ఒకటి ఏంటంటే ఈమె అంత బాగానే ఉంది, సమాజానికి ఏదో మెసేజ్ లాగానో లేకపోతే అంటే మెసేజ్ లాగానే ఇచ్చింది. అందరం ఉండని రోజులు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ సెకండ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి, ఎవరితో గొడవ పడకండి అని చెప్పి చెప్తుంది. ఇదంతా మంచిగానే ఉంది అక్క. మరి ఏందక్క బట్టలు ఏంది, ఆ అవతారం ఏంది, ఆ వచ్చినవాడు ఏ ఇంటెన్సిటీతో వస్తాడు అసలు నీ దగ్గరికి, అసలు ఈ వీడియో చూద్దాము అని చెప్పేసి ఒకసారి ఆ డ్రెస్ చూస్తే కనుక మీరే చీ 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 మోహన్ బాబు అసలు ఈయన ప్రతిసారి అందరికీ ఏం చెప్తాడు తెలుసా, క్రమశిక్షణ క్రమశిక్షణ అని చెప్తా ఉంటాడు. కూతురికి క్రమశిక్షణ అయితే నేర్పలేదే అని చెప్పేసి అయితే మింగుతున్నారబ్బా కామెంట్లలో. చూడండి ఒకసారి మీరే. నేనైతే షాక్ అయినా, అరే ఏంది అంటే తమిళ చూడగానే డౌట్ వచ్చిందంట. నేను అక్కడే ఉన్నా అంటే ముంబైలో ఉందంట ఆ టైంకి. సో ఎయిర్పోర్ట్లో ఆమె ఎక్కువ ట్రావెల్ చేసేదంతా ప్లేన్లోనే కాబట్టి సో అక్కడ ఉన్నాను అని చెప్పి ఆమె చెప్తుంది. సో అక్కడ ఆమె ఇల్లు కొన్నది, ప్రజెంట్ ఎక్కువగా అక్కడే ఉండి వెబ్ సిరీస్ హిందీలో ట్రై చేస్తూ ఉంది, మనకు అది తెలిసిందే. సో ఇంకా హైదరాబాద్కి అక్కడ రావడం అనేది పెద్ద అదేం కాదన్నట్టు చెప్పాలంటే వాళ్ళకి. కానీ ఆ బట్టలు ఆ వాతావరణంలో వచ్చి ఒక్కసారి కనిపించేసరికి ఎవ్వడే కానీ ఊరుకుంటాడా. సో ఇదే జరిగింది ఇక్కడ. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అసలు మంచక్క మరి ఏం చెప్పాలనుకుంటున్నది, షో చేసుకోవడానికి వచ్చిందా ఏంది మరి అనేది కామెంట్ చేయండి.